యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. సోషల్ మీడియా ద్వారా అప్పటికప్పుడు స్పాట్లో కొత్త సైట్ ఇంజనీర్స్ ని అపాయింట్ చేసుకుని వర్క్ చేయించాడు. ఈజ్ ఇట్? యా. చూడబోతే సైట్ ఇంజనీర్స్ కూడా తక్కువగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఇంత తక్కువ మందితో ఎలా సాధ్యమైంది? యు ఆర్ రైట్. మీరు చూస్తున్న ఈ వర్క్ కనిపించే ఈ ఎంప్లాయీస్తో కొద్ది రోజుల్లో పూర్తయింది కాదు. వీళ్లతో పాటు ఐ హ్యావ్ మై బ్యాకప్ ఫోర్స్. బాయ్. పవర్. వీళ్ళంతా నైట్ షిఫ్ట్స్ చేసేవారు. ఇలా మేమందరం డే అండ్ నైట్ కష్టపడితేనే ఈ ప్రోగ్రెస్ సాధ్యమైంది. థ్యాంక్ యూ బాయ్స్. ఇట్స్ అవర్ డ్యూటీ సార్, అండ్ వీఆర్ ఆల్వేస్ విత్ యూ. Are you satisfied, officers? ఫుల్లీ ఇంప్రెస్డ్ సార్. కంగ్రాచులేషన్స్ అంజలి గారు. థ్యాంక్ యూ సో మచ్. యూనో, మా దాదా ఒక మాట చెప్పేవారు, ఏ పనైనా సక్సెస్ అవ్వాలంటే టీం వర్క్ ఇంపార్టెంట్. ఆ టీంని కరెక్ట్ పాత్రలో నడిపించగల లీడర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాంటి టీంని చూస్ చేసుకోవడంలోనే మన సక్సెస్ ఉంటుంది అని. నువ్వు దాన్ని ప్రూవ్ చేశావు. నిన్ను నీ టీంని గెలిపించగల లీడర్ని ప్రాజెక్ట్ హెడ్గా అపాయింట్ చేసుకున్నావు. నీ సక్సెస్ తనలోనే కనిపిస్తుంది. కంగ్రాచులేషన్స్ దాదా. ఎంతైనా ఆనందబాబు ఆనందబాబేరా. సరే సార్, వెళ్దాము. షూర్ సార్. వస్తాం అంజలి గారు. యా, ఉంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. నీ మీద నాకున్న నమ్మకాన్ని 1000 times పెంచేశావు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ మ్యామ్. సారీ మ్యామ్, రియల్లీ సారీ మ్యామ్. ఎవరికి కావాలి నీ బోడి సారీ? అసలు మనకు సపోర్ట్ చేస్తామని చెప్పిన ఆ ఇంజనీర్స్ మళ్ళీ రోయిల్ల వైపుకి ఎలా వెళ్లారు? నాకు అదే అర్థం కావట్లేదు మ్యామ్. అసలు ఇదంతా ఎలా జరిగిందో ఏంటో. మ్యామ్, మళ్ళీ కొట్టుద్దేమో. సైట్ లో ఇంత తతంగం జరుగుతుంటే నీకు కళ్ళు మూసుకుపోయాయా? ఇలా మనలో మనం గొడవలు పడడం వల్ల ఉపయోగం ఉండదు. జరిగిందేదో జరిగిపోయింది. ఇక జరగాల్సిన దాని గురించి ఆలోచించాలి. ఏం ఆలోచించాలి? సైట్ లో వర్క్ డిస్టర్బ్ చేస్తానని ఈవిడ గారు, అనుని కిడ్నాప్ చేసి డ్రోయింగ్ లాని బ్లాక్ చేస్తానని నువ్వు, ప్రాజెక్టే లేకుండా చేస్తానని నేను, ఏవేవో ప్లాన్స్ వేసి ఇదిగో ఇలా మనందరం ఫూల్స్ అయి కూర్చున్నాం. ఫెయిల్యూర్స్ ఆర్ ది స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ ది విక్టరీ. మా బ్రో ఇలా చేతిలో నువ్వు చావకుండా, అటు జైలుకి పోకుండా నువ్వు తప్పించుకున్నావు కాబట్టి నువ్వు ఎన్నైనా చెప్తావు.
చూడు చెల్లిందో, నాకు కావాల్సింది కొటేషన్స్ కాదు, వాళ్ళు ఎంతకింత కష్టాల పాలుకోవటం. దూరంగా ఉన్నా కూడా నా మొగుడు వాళ్ళ అన్నయ్యని నెత్తిన పెట్టుకుని ఊరేగుతూ ఉన్నాడు. ఇక ఆ అనుకి బిడ్డ పుడితే జన్మలో నేను అనుకున్నది ఏది జరగదు. అదే అదే ఆ ఇంటికి మహారాణి అయిపోతుంది. అదంతా నేను భరించలేను. ఆవేశపడకో. ఇలాంటి చిన్న చిన్న ప్లాన్స్ కావు. ఈసారి ఏనుగు కుంభస్థలాన్ని కొట్టే ప్లాన్ వేస్తాను. చూస్తూ ఉండు. ఏదో ఒకటి చెయ్యి. వాళ్ళని నాశనం చేశావనే గుడ్ న్యూస్ నాకు చేరితే చాలు. నీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా నేను చేస్తాను. నా నెక్స్ట్ మూవ్ ఎంత వైలెంట్గా ఉంటుందో నువ్వే చూస్తావు. వస్తాను. అప్పు, ఐమ్ వెరీ వెరీ హ్యాపీ టుడే. దేనికి మ్యామ్? దేనికా? అసలు ఈరోజు సైట్లో ఏం జరిగిందో తెలుసా? వర్క్ ప్రోగ్రెస్ చెక్ చేయడానికి డైరెక్టర్స్ వచ్చారు. అక్కడ వర్క్ జరగలేదనుకుని నేను చాలా టెన్షన్ పడిపోయాను. అప్పుడే మా గురూజీ హీరోలా ఎంట్రీ ఇచ్చాడు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా జస్ట్ గేట్ ఓపెన్ చేశాడు, అంతే. అంతా షాక్. డే అండ్ నైట్ ఇంజనీర్స్ తో షిఫ్ట్ వైజ్ పని చేయించి చాలా వర్క్ కంప్లీట్ చేయించాడు. ఇంకేముంది, వచ్చిన వాళ్ళు కాస్త మీరు గ్రేట్ అని పొగిడి కామ్గా వెళ్ళిపోయారు. అందుకే ఈ హ్యాపీనెస్. నాకు మీ సంతోషం చూసి చాలా సంతోషంగా ఉంది. మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అయి రండి, నేను కాఫీ తీసుకొస్తాను. ఇంత గుడ్ న్యూస్ ని జస్ట్ కాఫీతో షేర్ చేసుకుంటారా? నో 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 నో, నాకైతే స్వీట్ కావాలి. అలాగే మేడం, చేస్తాను. థ్యాంక్ యూ బంగారం. ఏంటి బంగారం అన్నానన్నా? నువ్వు వచ్చాక నాకు బాగా కలిసి వచ్చింది అప్పు. అందుకే నువ్వు నా లక్కీ బంగారం. మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అయి రండి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. మ్యామ్, ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. హాయ్ ఆనంద్, వచ్చేసావా? ఎక్కడ హ్యాండ్ ఇస్తావో అనుకున్నాను. రిమైనింగ్ బిల్డింగ్ ప్లాన్ చూస్తానన్నారు కదా మేడం, అది ఎక్స్ప్లెయిన్ చేద్దామని వచ్చాను. ఇవాళ నువ్వు నా గౌరవం నిలబెట్టావా ఆనంద్? అందుకే నీకు ట్రీట్ ఇవ్వాలనిపించింది. టీకో కాఫీకో రమ్మంటే రావని అలా చెప్పాను. నాకు ఏ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఐ ట్రస్ట్ యూ కంప్లీట్లీ. థ్యాంక్ యూ మేడం. కానీ నా సాటిస్ఫాక్షన్ కోసం మీరు ఒకసారి ప్లాన్ చూడాలి ప్లీజ్. గో అహెడ్. బంగారం, స్వీట్ రెడీనా? గెస్ట్ వెయిటింగ్ ఇక్కడ. మేడం, నేను స్వీట్స్ పెద్దగా తిన్ను. నో థ్యాంక్స్. సరిపోయింది. పోనీ కాఫీ అయినా తాగు గురుజీ. ఓకే. బంగారం, స్వీట్ క్యాన్సిల్, ఫస్ట్ కాఫీ తీసుకురా.
యాక్చువల్లీ నేను ఇంకో ప్లాన్ కూడా అనుకున్నాను. ఏమైంది అప్పుకి? అది జస్ట్ సెకండ్. ఓకే మేడం. కొంచెం ఉంటే సార్ కంటపడేదాన్ని. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా తప్పించుకోవాలి? అరే ఏమైంది అప్పు? కాఫీ తీసుకొచ్చి ఇవ్వకుండా వచ్చేసావేంటి? అది ఎందుకో కళ్ళు తిరిగినట్టు అనిపించి వచ్చేసాను మ్యామ్. అయ్యో అవునా? సరే నువ్వు వాటర్ తాగి రిలాక్స్ అవ్వు, నేను కాఫీ తీసుకెళ్తాను. థ్యాంక్ యూ మ్యామ్. గురూజీ కాసేపు ఆ వర్క్ పక్కన పెట్టి ఈ కాఫీ తీసుకోండి. సారీ 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 సారీ, ఐల్ బ్రింగ్ ద టిష్యూ. నో ప్రాబ్లం మ్యామ్, ఇట్స్ ఓకే. సింక్ ఉంది కదా, అక్కడ వాష్ చేసుకుంటాను. ఆనంద్ ఆర్ యు ఓకే? యా ఓకే మేడం, నేను వెళ్ళొస్తాను. కాఫీ? ఇట్స్ ఓకే మ్యామ్, థ్యాంక్స్. గురూజీ ఆనియన్ రింగ్స్ ఓకే సార్. ఇంకా చికెన్ ఓకే సార్. ఇంకా బటర్ నాన్, తందూరి చికెన్, పాయసం మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. సరే సార్. నోట్ చేసుకో. సరే. ఓకే అమ్మా, వదినమ్మకి ముద్దపప్పు అంటే చాలా ఇష్టం. ఆవకాయ అయితే మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. ఇంకా తను ఏం తినాలో తినకూడదో అన్ని నువ్వే చూసుకోవాలి. నీ కోసం అన్ని నేనే స్వయంగా చేస్తాను, సరేనా? గుడ్. లక్ష్మణ్, రేపు ఇవన్నీ లంచ్ కి రెడీ అయిపోవాలి. సర్ప్రైజ్ ఏంటో తెలుసుగా? నేను చూసుకుంటా. ఓకే. ఇంకో విషయం, సర్వెంట్స్ ఎవరిని అలో చేయొద్దు. నువ్వు లక్ష్మి మాత్రమే ఉండాలి. ఓకే సార్. ఓకేనా? ఇలా ఇవ్వు. సరిగా రాసావా? గుడ్. వెళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ. తల్లి కొడుకులు ఇద్దరు ఎంత సంతోషంగా కనిపిస్తున్నారో, రీజన్ ఏంటో కనుక్కోవాలి. వదిలే, నాకు తెలిసి మామూళ్ళ ఏ పూజో వ్రతమో ప్లాన్ చేసి ఉండొచ్చు. వెళ్తే ఉదయాన్నే లేచి అది చెయ్యి ఇది చెయ్యి అని ఇరికిస్తుంది. ఎస్కేప్. ఏంటమ్మా అలా చూస్తున్నావు? చాలా కొత్తగా కనిపిస్తున్నావు నీరజ్. కొత్తగా అంటే? నిన్నటిదాకా చిన్న పిల్లాడిలా కనిపించావు. సడన్ గా పెద్దవాడివి అయిపోయి బాధ్యతలు తీసుకున్నట్టు కనిపిస్తున్నావు. ఒక్క క్షణం ఎందుకో నిన్ను చూస్తే ఆర్యను చూసినట్టే అనిపించింది. నేను మారాలని, మంచి గుర్తింపు తెచ్చుకోవాలని దాదా కోరుకున్నారు కదమ్మా. అందుకే ఎవ్రీ మినిట్ దాదాని మైండ్లో పెట్టుకునే వర్క్ చేస్తున్నాను. దాదా అంత గొప్ప మనిషిని కాలేకపోయినా అట్లీస్ట్ 10% అయినా రీచ్ అవ్వాలని ట్రై చేస్తున్నాను. నువ్వెప్పుడూ చెప్తుంటావు కదమ్మా, రామ మార్గం ధర్మ మార్గం, ఆ దారిలో ఎవరు నడిచినా రాముడిలా అవుతారని. నాకు అదే జరిగిందేమో. వెళ్ళి పడుకున్నా, చాలా లేట్ అయింది. ఓకే అమ్మా,
గుడ్ నైట్. గుడ్ నైట్. అపార్థాలతో వేడిపోయి అర్థం చేసుకుని తిరిగి ఒక్కటైన బంధాలు ముందు కంటే బలంగా ఉంటాయి. మీలాగే. This way ends taught a lesson to King Cobra. Moral of this story is unity is strength. అంటే అర్థం ఏంటి? ఐకమత్యమే మహాబలం. వెరీ గుడ్. వెరీ గుడ్. మీ ఇద్దరు ఇంటెలిజెన్స్. చాలా త్వరగా అన్ని నేర్చుకున్నారు. ఇలాగే బాగా చదువుకోవాలి, సరేనా? అలాగే సార్. సారా? సారేంటి? అప్పు అక్క మాకు టీచర్ అయినప్పుడు మీరు మాకు సరే కదా సార్? నిజమే కదా సార్? మా పిల్లలు మాతో పాటు కాయా కష్టం చేస్తుంటే చూసి మా కడుపు తరుక్కుపోయేది. మీ పుణ్యమా అని ఏదో 4 ముక్కలు నేర్చుకున్నారు. మీకు రుణపడి ఉంటామమ్మా. చదువులు వెంటే మాకు అర్థమైందయ్యా. మా బిడ్డలు ఇట్లా 2-3 చదువుకున్న మాటలు మాట్లాడుతుంటే మాకెంత గొప్పగా అనిపిస్తుంది. ఇంకా గొప్ప చదువులు చదివితే మాకింకా ఎంతో గర్వంగా ఉంటుందనిపిస్తుంది. నిజమే. చదువు అనేది దీపం లాంటిది. మనం ఎంత చీకట్లో ఉన్నా అదే వెలుగునిచ్చి దారి చూపిస్తుంది. మిమ్మల్ని మా కోసమే ఆ దేవుడు ఈడికి పంపించినట్లున్నాడు. నలుగురికి మంచి చేయాలనే మీ గొప్ప మనసుకి అర్థం చేసుకొని తోడుగా నిలబడే భార్య దొరికింది. పార్వతీ పరమేశ్వరుల జంట అంటే ఇలాగే ఉంటారేమో. చాలేవే, ఊరికే అట్ట పొగడ మాకు. దిష్టి తగిలిద్ది. అసలే అమ్మాయి కడుపుతూ ఉంది. సర్లేవయ్యా, అమ్మాయికి ఇప్పుడే దిష్టి తీస్తానుండు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, నా పెనివిటి దిష్టి, ఊర్లో వాళ్ళందరి దిష్టి. దిష్టి తీస్తే సరిపోదే, మన పిల్లలకి చదువు చెప్తుంది కదే. అమ్మాయి నోరు తీపి చెయ్యాలి కదా, పాయసం చేసి పెట్టు. అయ్యో, అలాంటిదేం వద్దండి. అట్ట అనకమ్మా, ఏదో గురు దక్షిణ అనుకో. నువ్వు పదవే, పాయసం చేద్దు. మీ ఇద్దరు పెద్ద అయిన తర్వాత ఏమవుతారు? డాక్టర్, ఇంజనీర్, పైలట్, యాక్టర్, టీచర్. నేను పెద్దయ్యాక టీచర్ నాయి అక్కలాగా అందరికీ పాఠాలు చెప్తాను. వెరీ గుడ్. మరి నువ్వు? నేను మీలాగా అవుతాను సార్. నాలాగా? అవును, మీలాగా బాగా చదువుకుని ధైర్యంగా, నీతిగా, నిజాయితీగా ఉంటాను. మీలాగే అందరినీ ముందుండి నడిపించే లీడర్నవుతా. మరక్క, మీకు బాబు పుడితే ఏమవ్వాలనుకున్నావు? ఆర్యవర్ధన్ అవ్వాలి అనుకుంటున్నాను. ఆర్యవర్ధనా? ఆయనెవరక్క? ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. కష్టపడి పైకొచ్చిన వ్యక్తి. ఏదైనా అనుకుంటే పట్టుదలతో సాధిస్తారు. అందరినీ సమానంగా ప్రేమిస్తారు. అందరి మంచి కోసం పోరాడతారు. ముఖ్యంగా తన వాళ్ళ కోసం ఎంత త్యాగానికైనా సిద్ధపడతారు. తన వాళ్ళ కోసం ఎంత త్యాగానికైనా సిద్ధపడతారు.
ఒక్క మాటలో చెప్పాలంటే మీకు రామాయణం గురించి చెప్పాను కదా, ఆ రాముడంతటి గొప్పవారు. దివ్య సౌందర్య సౌశీల్య సమ్మోహన నిత్యకారు